మన వాళ్ళందరినీ రక్షించడానికి రక్షకుడిగా లోకంలోకి వచ్చారో మనం ఎలా ఉన్నామంటే పాపులమై ఉన్నాం. పాపులను రక్షించడానికి రక్షకుడు వచ్చారు. అంతకుముందు ఎవ్వరు కూడా రక్షించే నాథుడే లేడు. వచ్చారో మన కొరకు మరణించాడు. ఆయన సిలువలో తన త్యాగాన్ని అర్పించి సమాధి చేయబడి 3వ రోజున సజీవుడై లెగిచి ఆరోహణమయ్యాడు. ఆయన ఒక మాట చెప్పారు, నేను ఏ రీతిగా అయితే వెళ్ళానో మరలా అదే రీతిగా వస్తానో. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచి నేను ఉండు స్థలములో మీరును ఉండులాగా ఏంటి మనమందరము ఆ మహాలోకములో ఉండాలని కన్న తండ్రి ఆశించారు. ఇప్పుడు మనం దేనికోసం ఆశించాలి? ఇప్పుడు మనము దేని